నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. దిస్ ఈజ్ యువర్ శ్రావణి జర్నలిస్ట్. ఏదైనా ఒక ఛానల్కి ప్రేక్షకుల ప్రజల మద్దతు విశేషంగా లభించినప్పుడు ఆ సంతోషం మళ్ళీ ఆ ప్రేక్షకులతోనే పంచుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఒక సందర్భం ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకోబోతూ ఉన్నాను. చాలా తక్కువ సమయంలో ఒక పాటకి వచ్చిన అశేష మద్దతు, విశేష ఆదర అభిమానాలు మా ప్లాట్ఫామ్స్లో, మా క్యూబ్ టీవీ నెట్వర్క్లో నల్గొండ గద్దర్ చే పాడిన ఒక పాటకి 10 మిలియన్ వ్యూస్ రావటం నిజంగా వండర్ఫుల్ థింగ్. ఆ హ్యాపీనెస్ని ఆయనతో షేర్ చేసుకోవాలి, ఆయన సంతోషాన్ని మీకు చూపించాలి, ఆయన ఆనందాన్ని మీరు చూడాలి అని చెప్పి ఈరోజు నల్గొండ గద్దర్ అన్నని, ఆయన చాలా చాలా బిజీ, మీ అందరికీ తెలుసు. సీఎంలని శాసించే స్థాయిలో ఆయన గొంతు ఉంటుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయన గొంతు వినని సాధారణ సగటు పౌరుడు ఉండరు అంటే అది అతిశయోక్తి కాదు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎవరు కూడా ఆయన కాలర్ ట్యూన్ లేకుండా, ఆయన రింగ్ టోన్ లేకుండా, ఆయన పాట వినకుండా ఉన్నవాళ్ళు ఎవరు లేరు. ఆ స్థాయిలో గ్రామీణ మారుమూల ప్రాంతాల్లోకి, వాళ్ళ గుండెల్లోకి పదిలంగా ఈరోజు నల్గొండ గద్దర్ చేరుకున్నారు. సో అది చాలా తక్కువ టైంలో మా ప్లాట్ఫామ్స్ ద్వారా జరిగింది అని చెప్పడానికి నేను చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నాను. వై? బికాజ్ 1వ నెంబర్ నుంచి 10 మిలియన్ ఆఫ్ రీచ్ రావటం అనేది నాట్ అన్ ఈజీ థింగ్. నల్గొండ గద్దర్ గారు ఉన్నారు. అన్నా నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. ఇప్పటివరకు నేను చెప్పింది వింటూ ఉన్నారు. మీ కళ్ళల్లో నాకు ఆనందం కనిపిస్తుంది. విత్ వెట్ ఆఫ్ యువర్ ఐస్. చెప్పండి అన్న, అసలు ఆ పాట జరిగిన సందర్భం, ఆ పాట తర్వాత వచ్చిన రెస్పాన్స్ మీ మాటల్లో. చాలా విచిత్రమైన ఆ సందర్భము. నేను మీకే ఇంటర్వ్యూ ఇద్దామని ఒకరోజు వచ్చాను. మీరు ఒక 10 days ఫాలోఅప్ చేశారు నన్ను. అవును, మీకు గుర్తుంది కదా? అవును. 10 days అన్న మీరు ఒక్క ½ hour నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలన్నా, అందరికి ఇస్తున్నారు, రండి అన్నప్పుడు మీ దగ్గరికి వచ్చాను. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఫస్ట్ జగనన్న గురించి ఒక సాంగ్ చేయాలన్నా, మీరు మీ వాయిస్లో వినాలని ఉందని మీరు అన్నారు. అప్పుడు ఆ సందర్భంలో నేను మీకు మాట ఇచ్చాను. ఇచ్చిన మాటకు నేను తప్పకుండా కట్టుబడి ఉండి ఆ సాంగ్ చేయడం జరిగింది. ఆ సాంగ్ చాలా పెద్ద హిట్ అయినందుకు చాలా సంతోషం అనిపించింది. ఆ రోజు నీ పిలుపు మేరకు పాట చేసినాను. మళ్ళీ ఆ పాట 10 millions పోయిందా? ఇప్పుడు 10 millions మీ ఛానల్లో అంటున్నారు. 10 millions ఒక 50 ఛానల్లో ఉండుంటది. అంటే ఒక 70 lakhs, 50 lakhs, 30, 45 lakhs అట్లా ఉన్నాయి, చాలా ఉన్నది. కాకుంటే ఎక్కడ విన్నా కూడా నాకు నా ఫోన్ నేను పట్టుకొని ఇట్లా ఇట్లా అంటే 1-2 times అనగానే నీకు ఒక సెకండ్ థర్డ్ రీల్లో నా పాట వస్తుంది. అది జెండల జత కట్టాడు ఆమె సాంగ్ రావడం, అది జగనన్న పాట రావడము. కాకుంటే అది ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా పబ్లలో కానీ వాళ్ళ కార్లలో కానీ వింటున్నప్పుడు, వాళ్ళు చెప్తున్నప్పుడు వినలేని ఎక్కడో 4 గోడల మధ్య నీకు హామీ ఇవ్వడం, ఆ సందర్భంలో నేను ఆ పాట చేస్తాను మాట ఇవ్వడం, తర్వాత భార్గవ్ గారు మనతో డిస్కస్ చేయడం. అంటే అఫ్ కోర్స్ నేను మీ గొంతు నుంచి అందరు లీడర్స్కి మీరు పాడేశారు. ఆల్మోస్ట్ మిగిలింది ఒక జగన్ గారు కాబట్టి పాడితే ఎలా ఉంటుంది అని చెప్పి చాలా యాదృచ్ఛికంగా అడిగిన ప్రశ్న అది. ఆ రోజు నాకేదో ఇంటెన్షన్తో అడిగింది కాదు, ఇంటర్వ్యూలో ఆన్ రికార్డే అడిగాను నేను. ఇమీడియట్గా వాళ్ళు వస్తే నేను పాడతాను అనేసారు. బట్ భార్గవ్ గారు తను మిమ్మల్ని అప్రోచ్ అయిన విధానం, తన ఈ పాటలో తన రోల్, ఆ సందర్భంలో నేను అన్నాను, నేను వస్తే రాను ఎవరి దగ్గరికి పాట పాడతాని, సరే రమ్మను ఎవరు వాళ్ళని మీరు అన్నారు అని చెప్పాను మీకు. అది చెప్పిన సందర్భంలో అది మరి రామకృష్ణ నాయుడు గారు వాళ్ళు అని చెప్పినప్పుడు, ఎందుకులే నేనే వస్తానులే, పెద్దవాళ్ళు కదా, ఒకసారి డిస్కస్ చేద్దాం మనమే, టీ దాగి కూర్చొని మాట్లాడదామని భార్గవ్ గారి దగ్గర రావడం. భార్గవ్ గారు కూడా లేదన్నా నేనైనా వచ్చేవాడిని, ఏముంది అనేది. కొంచెం భార్గవ్ గారి వ్యక్తిత్వం ఏంటంటే తక్కువ మాట్లాడి ఎక్కువ వినే టైపు, అందరిని గౌరవించేటువంటి అతను నచ్చాడు నాకు ఆ రోజు. ఆ సందర్భంలో మీ ఇష్టం అని నాకు ఫ్రీడమ్ ఇచ్చేయడము, నేను కూడా లక్ష్మణ్కు ఆ సందర్భం రైటర్ లక్ష్మణ్ కూడా అన్ని గుర్తు చేయడము. లక్ష్మణ్ కూడా చాలా బాగా జగన్ అనేసరికి ఆ క్యారెక్టర్ వేరే అన్న, జగన్కి జనం ఏమనుకుంటున్నారని మేము ఏపీ నుంచి తెలుసుకున్నాం. వాలంటీర్ సిస్టమ్ ఎట్లున్నది, గ్రామ సెక్రటరియట్లు, గ్రామ సచివాలయాలను మేము అక్కడ మన పర్సన్స్తో డిస్కస్ చేసాం. అది డిస్కస్ చేసి ఆలోచించుకొని చేసినటువంటి పాట. జగనన్న ఇచ్చిన మాట ఇచ్చినట్టుగా చెప్పితేనే మీకు అన్ని పనులు అయితేనే ఓటేయమని చెప్తాడు. ఆ సందర్భం బాగా నచ్చి ఆ లైన్ తీసుకొని లక్ష్మణ్ రాయడము, అది
ఇంత పెద్ద హిట్ అయిద్దని నేను కూడా అనుకోలేదు. చాలా పెద్ద హిట్ అయింది. ఓకే. ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఒక సాంగ్ చేస్తూ ఉన్నప్పుడు చాలా మార్పులు ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. దట్టు ఒక సీఎంకి పాడేది ఒక ఎమ్మెల్యేకో ఎంపీకో కాదు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి. ఎలాంటి ఫ్లెక్సిబిలిటీ ఉండింది మీకు భార్గవ్ గారి దగ్గర? భార్గవ్ గారు నాకే వదిలేశారు. ఎందుకంటే భార్గవ్ ప్లస్ మీరు కూడా సందర్భంలో మీరు కూడా ఉన్నారు కాబట్టి మీరు కూడా భార్గవ్ గారు చెప్పి ఉంటారు, నర్సన్నకి ఏదైనా ముందు ఆయనకు ఫ్రీడమ్ వదిలేస్తేనే చాలా బాగుంటుంది. వాస్తవంగా మాకు వదిలేయాలి, అది ఆ డిపార్ట్మెంట్ మాది కాబట్టి మేము ఏమైనా మంచి చేయగలము. ఎందుకంటే అనుభవంతో ఉన్నది, 20 years నుంచి చేస్తున్నాం కదా సాంగ్స్. ఇట్లా అంటే సీఎంకి ఎట్లా చేయాలి, ఎమ్మెల్యేస్కి ఎట్లా చేయాలి, ఆ ప్రాంతంలో రాజకీయాలు ఏంటి, ఆయన క్యారెక్టర్ ఏంది, ఆయన ప్రజలతో ఎట్లుంటాడు. జగన్ గారి గురించి అంత తెలిసిందే. ఇక్కడ సమైక్యాంధ్ర ఉన్నప్పుడు ఆయన గురించి తెలిసిన వ్యక్తిగా నాకు ఒకటి ఉంది, రైటర్ లక్ష్మణ్ కూడా ఒకటి అనుకున్నాడు. అట్లా సమిష్టి విజయం ఇది. లక్ష్మణ్ కూడా బాగా రాశాడు, మనం కూడా బాగా పాడాము. బట్ గద్దరిన చెప్పండి, పాట పాడడానికంటే ముందు మీరు ఎప్పుడు జగన్ గారిని కలవలేదు, పాట పాడిన తర్వాత డైరెక్ట్ అనే ముందే పాడేస్తారు. అసలు ఎవరికి రాని ఒక టైం మీకు అట్లా కొట్టుకొచ్చేసింది. అంటే ఆ సందర్భం ఏంటంటే మీకు ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తు చేయాలి. ఎందుకంటే సాక్షి టీవీలో నాకు తెలియని వాళ్ళని లేరు కానీ కాదు, వేరే మా కజిన్ ఉన్నారు, చాలా సందర్భాల్లో అడిగారు మనం సాంగ్ చేస్తే బాగుంటుంది అని. నేనే అనేవాడిని, అందరికి సాంగ్స్ చేస్తున్నా మీరు నా పాట కూడా అడుగుతలేరు, మీకు పాడాలన్నా వద్దు అన్నట్టు ఉండే. అంటే ఆ సందర్భంలో ఆ సమయంకు ఆయన అన్న కూడా అడగకపోవడము, చేద్దాంలే అనడం అదైంది. మీరు అడిగినప్పుడు నేను అన్నా, వాళ్ళు ఎప్పుడు కూడా నన్ను సరిగ్గా అడగలేదు, నేను ఎందుకు చేయాలంటే, లేదన్నా అది వాళ్ళు అడుగుతున్నారు మనస్ఫూర్తిగా, నేను చెప్తున్నా కదా, మీ చెల్లిగా నేను అడుగుతున్నా, మీరు చేయాలని చెప్పారు. అది చెప్పినప్పుడు భార్గవ్ గారు రావడము, అదే అంతే స్పీడ్గా చేయడము, జగనన్న కూడా నచ్చడము. ఆ రోజు సమైక్యాంధ్ర ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారితో కూడా మనం ఇక్కడ కూడా మనకు పరిచయాలు ఉండడము, నేను ఇంతకుముందు కలవడము, అది జగనన్న అనేసరికి ఇక స్పెషల్. అదే అంటే ఎందుకంటే ఆయన రియల్ హీరో కదమ్మా, ఆయనది వేరు. కలిసిన తర్వాత జగన్ గారిని చూసినప్పుడు ఆయన అంటే అంతకు ముందు నేను వేరే అనుకున్నా కొంచెం, అంటే అక్కడ వాళ్ళు చెప్తుంటే కానీ జగనన్న డైరెక్ట్ దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత చాలా సంక్రాంతి పండుగ నన్ను పిలవడము, ఇంట్లోకి తీసుకెళ్లడము, మళ్ళీ కాఫీ ఇచ్చి కూర్చోబెట్టి మాట్లాడడం, అన్న స్కూళ్ళు మీరు సందర్శించండి అన్న, కొన్ని స్కూళ్ళు కూడా చూడండి అని చెప్పడము, ఆ స్మైల్, ఆ ప్రేమ, స్మార్ట్ గా అంతా మంచిగా అనిపించాడు ఆ రోజు. అందుకే ఆ రోజు కూడా చెప్పాను, భారతమ్మ గారు జగన్ గారు అక్కడ కూర్చున్నప్పుడు, అదరని బెదరని రక్తమది, అదరని బెదరని రక్తమది, నడవదురా ఆట, నీతి న్యాయం నిండు గుణము కదరా తన బాట, నిప్పుకు చెదలే పట్టదురా, నీతిని మరిసిదిరో, ఉప్పెన తీరుగా వస్తాడురా, కాసుకోండిగో చెప్తున్నప్పుడు జగనన్న నవ్వుతూ ఆనందంగా దగ్గరికి తీసుకొని నాకు చేసుకొని, ఆ ప్రేమలు అవి ఎందుకంటే జనంతో, గాయకులతో కానీ పేద ప్రజలతోని, ఎందుకంటే ఆ కుటుంబానికి పెద్ద కొత్త ఏం కాదు, అదంతా రాజశేఖర్ గారిని చూసాము, అవన్నీ మళ్ళీ ఈయనలో చూసాం. ఆ రోజు నీ వేదిక మీదనే ఒక మాట చెప్పిన, నేను ఇన్ని సాంగ్స్ పాడినా ఈ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి ఎవరు కూడా నన్ను గుర్తించలేదు, దగ్గర తీయలేదన్నా, మీరు పిలిచినందుకు నేను గర్వపడుతున్నా, మా కళాకారులందరినీ, అందులో నన్ను కూడా పిలిచినందుకు వేదిక మీద చెప్పాను, మీరు గమనించారు? అవును, గమనించాను నేను. రైట్. అయితే ఆ పాట వైబ్రేషన్స్ అనేవి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు, ఎస్పెషలీ జగన్ అభిమానులు, వైసీపీ క్యాడర్ అంతా ఎంజాయ్ చేస్తుంది. అసలు మోగన్ మైక్ లేదు, పెట్టని సభ లేదు, అది ప్లే చేయాలి, అది ఓన్లీ వన్ సాంగ్ అయిపోయింది. ఎవరికైనా అంతే ఉంటుంది, ఒకటి రెండు. అది ఒక వైబ్రెంట్ సాంగ్, హై పిచ్ లో వెళ్ళినప్పుడు. మళ్ళీ మొన్న రీసెంట్ గా ఇంకొక సాంగ్ అసలు ఏడుపు వచ్చేస్తుంది. అవునవును, అందులో అది కొంచెం మంచి ఫైర్ ఇచ్చాము, మంచి కొంచెం అదంతా కొంచెం డాన్స్ ఆడేటట్టుగా అది ఇచ్చాము సాంగ్. తర్వాత ఒక సెంటిమెంట్ చేస్తే బాగుంటుందేమో అని మళ్ళీ నాకు భార్గవ్ గారు మళ్ళీ నన్ను అప్రోచ్ కావడం, మళ్ళీ సందర్భంలో ఆలోచించి మళ్ళీ లక్ష్మణ్తో డిస్కస్ చేసి, లేదని ఒక లైన్ తీసుకుంటా నేను, ఏం తక్కువ చేసిండురా, ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు, ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు, కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు. చాలా ప్రేమ ఉంటుంది ఈ పాట. ఫస్ట్ నాకు ఆ జడ్జిమెంట్ ఎక్కడ నేను సక్సెస్ అయినా బాగా పాడినా అనుకున్నా ఏంటంటే, మా ఇంట్లో ఆంధ్ర ఒంగోలు జిల్లాకు సంబంధించినటువంటి ఒక పనామె, ఒక ఆమె చేస్తుంది, పెద్ద ఆమె, ఇంట్లో పని చేస్తుంటే ఆమెకు జగనన్న అంటే చాలా ఇష్టం, ప్రేయర్ చేస్తుంటది జగనన్న గెలవాలని. ఆమె జగనన్న ఏమైనా రాయబడ్డదంటే ఏడుస్తుంది, అమ్మా ఇట్లా అయిందని. అయితే ఆ పాట ఆమెకి వినిపించాను, ఆ ఫోన్ పట్టుకొని ఏడుస్తుంది, ఓహో ఈ పాట సక్సెస్ అయినట్టే అనుకో.
ఆ రోజు తెలిసింది నాకు. ఓకే, ఏదైనా ఒక ఆ పాట ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతుంది. మీరు అన్నట్టు మీ ఇంట్లో పనావిడే కాదు, ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు, ప్రతి ఇంట్లో జగన్ అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు. అంటే ఆయన జర్నీ అంతా పాటలో ఒకసారిగా చూసుకుంటున్నారు. ఒక్కరినే చేస్తూ గుంపు కట్టేస్తుండ్రు తోడెల్ల మందలుగా తొడగొట్టి సాగాలి రా తమ్ముడా అంటు. అంటే అది ఏడుపుగా ఉంటుంది, బాధగా ఉంటుంది. మన ఇంట్లో వాళ్ళ కోరుకో అన్యాయం జరిగితే బాగా కదులుదాం అన్నట్టు ఉంటుంది. అంటే జగన్ అన్నని అట్లా ఓన్ చేసుకున్నారు ప్రజలు. ఎందుకంటే ఆయన చేసినటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ, ఆయన పల్లె పల్లెకు ప్రజలకు పేదవాళ్ళకు ఇంటింటికి వైద్యం కానీ, స్కూల్స్ కానీ, అట్లా బాగా పేదవారికి సంక్షేమ కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉన్నాయి జగన్ అన్నయ్య. నేను తర్వాత కూడా గమనించాను. నాకు నచ్చితేనే ఇక రెండో పాట పాడింది మళ్ళా. ఒకటే పాడతాగా నేను, రెండో సాంగ్ కూడా పాడినాం. ఫస్ట్ పాడినాము, రెండు పాడినాం, రెండు కన్నా ఎక్కువ ఉండవు. ఇక్కడ కూడా చూస్తే అంతలా రెండో పాట చేసి అంత అంటే ఆ ఫస్ట్ పాట పాడినందుకు రెస్పాన్స్ చూసింది నేను. అంటే జగన్ అంటే అంటే నేను అంటే మామూలుగా వేరే వాళ్ళకు కూడా చేశాను. అక్కడ పవన్ కళ్యాణ్ కూడా చేసిన, నేను కాదంటున్నా, చంద్రబాబు కూడా చేసిన. ఇవన్నీ చూస్తే జగన్ అన్నకున్నంత జనంలో క్రేజ్ నాకు వేరే వాళ్ళకి అవుపీయలే. విని వదిలేస్తారు ఆ హీరోయిజాన్ని, కానీ రియల్ హీరో కదా అట్లా అనిపించింది. రైట్, ఇంకోసారి కూడా చేయాలనిపిస్తుంది. అదే ఇంకా ఈ ఎన్నికల్లో ఇక్కడ తెలంగాణలోనేమో 3 రంగుల జెండా అని చెప్పి అది ఒకటి, అక్కడ జెండాలు జెత్త కట్టడమే. ఎటువైనా మీరు మాత్రం ఎజెండాగా మారిపోయారు. ఖచ్చితంగా అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి అవ్వచ్చు, ప్రతిపక్ష నాయకులకి అవ్వచ్చు. ఎస్పెషల్లీ ఒక 1 minute మీ గొంతులో జెండాలు జత కట్టడమే 1 more time వినాలని, ఎందుకంటే ఆ సక్సెస్ ఆ స్థాయిలో ఉంది కదా ఇప్పుడు. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. ఆహా బలిరా బలిరా బలి బలిరా, నార పులి వెందులలో పుట్టిందా పులిరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే. రైట్, మొన్న పాడింది ఒక చరణం కానీ పల్లవి మీ గొంతులో ఫైనల్ గా ఈ స్లో ఎమోషనల్ సాంగ్ మీకు బాగా నచ్చిన లైన్స్ ఒకసారి ప్రేక్షకులకి ఈ ఎన్నికల సమయాన్ని, ఎందుకు అంటే సెకండ్ సాంగ్ వచ్చింది సైలెంట్ స్మూత్ గా ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు, కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు. ఇదే సాంగ్. రైట్, ఈ పాటలు రాసిన వాళ్ళని కూడా ఖచ్చితంగా ఒకసారి లక్ష్మణ్ గారితో. ఎందుకు అంటే పాటలు రాసే క్రమంలో గ్రౌండ్ రియాలిటీ ఈ స్థాయిలో తెలుసుకొని వాళ్ళ ఎమోషన్స్ని పాటల్లో మాటల రూపంలో క్యారీ చేయించి మీతో పాడించారు. అంటే మంచి రైటరు, గొప్ప రైటరు, మంచి మనసున్నోడు లక్ష్మణ్. ఎప్పుడు కూడా అన్న ఏ టైపు రాగాల్లో అన్న అంటే నన్ను దృష్టిలో పెట్టుకొని నా మాదిరి ఇన్వాల్వ్ చేసుకొని చేసుకుంటూ రాస్తాడు ఆయన. అందుకే హిట్ అయినాయి అవన్నీ అన్ని. ఇద్దరు కాంబినేషన్ చాలా సూపర్ హిట్. ఇప్పుడు అంతా అది ఇద్దరిదే నడుస్తుంది. ఓకే రైట్, ఈ పాటలు చేస్తున్న క్రమంలో ది బెస్ట్ కాంప్లిమెంట్ మీరు అందుకున్నది, ది బెస్ట్ మూమెంట్, హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇప్పుడు ఈ పాటలు అయినప్పుడు? జగనన్న పాటతోనే ఎక్కువ అన్ని వాడినా కూడా జగనన్నది ఇంకా ఎక్కువ. అందరు కూడా ఏపీకి వెళ్ళి ఫోన్లు వస్తాయి, అమెరికాకి వెళ్ళి, లండన్కి వెళ్ళి, దుబాయ్కి వెళ్ళి తెలుగు వాళ్ళందరూ మెసేజ్లు పెడుతుంటారు. అన్న అసలు మామూలు కాదన్న పాట తెలిసిపోతుంటది, అది మనం ఫోన్లలో తెలుస్తుంటది అని. జగనన్న ఎలా ఉంది అక్కడ మూడ్ అంతా కూడా? మీరు వెళ్ళొస్తున్నారు, మీకు ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఏపీలో, అక్కడ 100% జగనన్నే అంటున్నా. అలాంటి మూడ్ కనిపిస్తుంది? కనిపిస్తుంది. ఈ పాట వచ్చిన తర్వాత ఇంకా బాగా అంటే యూత్ లో బాగా క్రేజ్ పెరిగిందంట. మొన్నటి సాంగ్ తో ఇంకా ఫుల్ఫిల్ అయిపోయింది. అంతేనా? సాటిస్ఫైడ్ అయ్యారా ఇప్పటి వరకు? 100%. ఇప్పుడు మనం ఫస్ట్ మన పాట గెలవాలని కోరుకుంటాం. ఫస్ట్ మేము అందరికీ పాడతాం, కానీ హీరో గట్టివాడు ఉండాలి. మా పాట తగ్గట్టు హీరో కూడా గట్టివాడు ఉన్నాడు అక్కడ మాకు. ఇక్కడ రేవంత్ అన్న ఎట్లున్నాడు అంతే కదా, ఇక్కడ రేవంత్ అన్న ఉన్నాడు, ఇక్కడ 3 రంగుల జెండా పట్టించాం కదా, అక్కడ కూడా చేసాము. చూద్దాం దేవుడిగా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అడిగినందుకు. అంటే ఇంత తక్కువ టైంలో ఒక సాంగ్ ఎన్ని మిలియన్స్ రీచ్ అవటం అనేది ఒక పెద్ద భారీ ప్రొడక్షన్ సినిమా అయితే తప్ప, మీలాంటి వాయిస్ నుంచి బయటకు వచ్చిన ఈ సాంగ్ అద్భుతం. రియల్లీ అప్రిషియేట్. జగనన్న గట్టి హీరో గట్టాడు కాబట్టి కొంచెం పేలింది. ఆయన మీద ప్రేమ కూడా ఉండాలి. ఇప్పుడు పాట ఎంత బాగా పాడినా కూడా అవతల జనంలో క్రేజ్ లేకపోతే హీరోకి, వాళ్ళ నాయకుడికి
పాట అంత బాంబు అయిపోయలేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్, విష్ ఆల్ ది బెస్ట్. ఇలాంటి అనేక అద్భుతమైన పాటలు మీరు పాడాలి, మేము వినాలి, ఎంజాయ్ చేస్తూ ఉండాలి. సో ఇది నల్గొండ గద్దర్ ది బెస్ట్ జగనన్న ఎజెండా సాంగ్. అది వైబ్రేషన్స్ సృష్టిస్తోంది ఏపీలో. ఏ మూలన వెళ్ళినా, ఏ మైక్ సెట్ ఎక్కడ ప్రచారంలో అయినా కూడా ఆ సాంగ్ లేకుండా ఏ స్పీచ్, ఏ పబ్లిక్ మీటింగ్ కంప్లీట్ అవ్వదు. అండ్ వన్ మోర్, మొన్న వచ్చిన ఇంకొక ఎమోషనల్ సాంగ్, ఈ రెండు నల్గొండ గద్దర్ గారి నుంచే వచ్చాయి. అందరూ కూడా వింటూ ఉన్నారు. ఇంత తక్కువ టైంలో ఇలాంటి వ్యూవర్షిప్ రావటం అనేది రియల్లీ రేర్ థింగ్. అది క్యూబ్ టీవీకి దక్కటం చాలా గర్వంగా ఉంది. ఆదరిస్తున్న ప్రేక్షకులకు, అభిమానులందరికీ కూడా ధన్యవాదాలు.